గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము అమ్మవారి నామమైనటువంటి కురువింద మణిశ్రేణి కనకోటీర మండిత అనేటటువంటి నామం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనకు ఒక సందేహం కలుగుతుంది, అసలు ఈ నామం తెలుసుకోవటం వల్ల మనం పొందేటటువంటిది ఏంటి అంటే, అమ్మవారంటే కిరీటాన్ని ధరించింది. అమ్మవారు కిరీటాన్ని ధరించి ఉంటే మనము ఆ నామము యొక్క పరమార్థాన్ని కనుక మనము తెలుసుకుంటే మనం పొందేటటువంటి ఫలితం ఏంటి? ఆవిడ మహారాజ్ఞి కదా, ఆవిడ కిరీటాన్ని ధరించే ఉంటుంది అన్నటువంటి సందేహం మనకు కలుగుతుంది. కానీ ఆ తల్లి కిరీటాన్ని ఎందుకు ధరించింది? ప్రతి దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అన్ని కిరీటాలలోకి ఏ కిరీటం గొప్పదంటే, మనం మొన్న చెప్పుకున్నాము, అమ్మవారికి అందరూ కూడా అంటే ముక్కోటి దేవతలు కూడా అమ్మవారు కొలువు తీరి ఉండగా దేవతలందరూ కూడా ఏం చేస్తారు? ఆ కొలువులో కొలువై ఉంటారు. అప్పుడు ఆవిడ మహారాజ్ఞి ఏం చేస్తూ ఉంటుంది? పరిపాలన సాగిస్తూ ఉంటుంది. కానీ ఒక్కరు వస్తే మటుకు ఆ తల్లి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. పరిచారకులు కూడా ఏం చేశారు? మిగతా దేవతలు వస్తే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళు వస్తున్నారు అని సభలో చెప్తారేమో. అప్పుడు మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి ఏం చేస్తుంది? సభలోకి వీరు ఏం చేస్తున్నారు అని అమ్మవారికి చెవిలో చెప్తుంది. కానీ ఆ తల్లి అంత సమయాన్ని కూడా ఆవిడ తట్టుకోలేదు. తన భర్త అయినటువంటి పరమశివుడు సభలోకి ఏం చేస్తున్నాడు అంటే ఆ తల్లి వెంటనే కూడా చెప్పేదేంటి సభలో వారందరికీ? ఇంకా ఈ ప్రోటోకాల్ అంటూ ఏదీ ఉండదు, ఒకరి తర్వాత ఒకరికి చేరవేయడం అంటూ ఏమీ ఉండదు. పరిచారకులు ఎవరైతే ఉన్నారో వారే ముందుగా అక్కడ సభలో తెలియచేస్తారు. ఎందుకు? ఆ తల్లి ఆగ్రహిస్తుందేమో, ఒక్క క్షణం ఆలస్యమైనప్పటికీ కూడా ఆ తల్లి కోపగించుకుంటుందేమో, ఆ స్వామివారు వస్తున్నటువంటి విషయం తెలుసుకునేసరికి అని ఏం చేస్తారు? పరిచారకులే సభలో చెప్తారు. ఏమని? అమ్మా భవత్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే అంటూ భవుడొచ్చేస్తున్నాడమ్మా, భవుడొచ్చేస్తున్నాడమ్మా అని చెప్పగానే మిగతా దేవతలందరి యొక్క కిరీటాలు కూడా అమ్ము ఆ తల్లి యొక్క పాదాలు మళ్ళీ మనకి దొరుకుతాయా అంటూ మిగతా కిరీటాలన్నీ కూడా ఆ తల్లి పాదాలకి నమస్కరించటానికి ఎదురు చూస్తూ ఉంటాయట. అంటే ఆ మహారాజ్ఞిత్వము దానికి మనకి కనిపిస్తూ ఉంది అక్కడ. అంటే ఆ తల్లి యొక్క పెట్టుకునేటటువంటి సింహాసనం కిరీటము అన్నిటికంటే గొప్పనైనటువంటిది. కూర్చునేటటువంటి సింహాసనం కూడా వీరందరినీ కూడా ఒక తాటి పైన నడిపిస్తూ ఉంది. కాబట్టి ఆ తల్లి మహారాజ్ఞి కాబట్టి ఆ తల్లి కూర్చునేటటువంటి సింహాసనం కూడా అంతే గొప్పనైనటువంటిది. మరి ఈ కిరీటం ఎలా ఉంటుందిట? అలా ఇలా కాదు. ఆ తల్లి పెట్టుకునేటటువంటి కిరీటము పద్మరాగ మణులతో పొదగపడి ఉంటుందిట. నిజానికి మనము కిరీటం పెట్టుకున్నటువంటి ఈ తల్లిని ధ్యానం చెయ్యడం వల్ల మనం పొందేదేంటి అని ఆలోచిస్తే కనుక, నిజానికి చూడండి, మన ఇంద్రియాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక నాలికని తీసుకోండి. ఈ నాలిక మీద మనము ఇంత పంచదార వేయగానే తీయగా అనిపిస్తుంది. అలాగే అప్పుడే వస్తున్నటువంటి చింతకాయని కొరకగానే పుల్లగా అనిపిస్తుంది. అలాగే అప్పుడే వస్తున్నటువంటి తీపి పులుపు కలిసినటువంటి మామిడి పండును తినగానే మనకి ఆ రుచి తెలుస్తూ ఉంటుంది. మనం నాలుక అనగానే దేనికి అనుకుంటాము? ఒక వాక్కుకే అనుకుంటాము. వాక్కుకే కాదండోయ్, నాలిక రుచికే ముందు ప్రాధాన్యతనిస్తుంది. చంటి పిల్లవాడిని చూడండి, వాడికి ఏమీ తెలియదు, ఇంకా మాటలు రావు, బోసి నోటితో ఉంటాడు. 6 నెలల పసికందనుకోండి, వాడికి మాటలు రాకపోయినప్పటికీ కూడా వాడి నాలికకి కనుక మనము ఆవకాయ రాసామనుకోండి, వెంటనే వాడు ఆ రుచికి కారం పుట్టి ఏడుస్తాడా లేదా? అంటే ఏంటి? మాట ముందా రుచి ముందా అంటే రుచే ముందు అని మనకి తెలుస్తుందా లేదా? అంటే ఈ జిహ్వచాపల్యానికి ఏం చేస్తూ ఉంటాము? మనము ప్రతిసారి కూడా లొంగిపోతూ ఉంటాము. మన హద్దుని మనం తెలుసుకోకుండా ఏం చేస్తాము? ప్రతిదీ కూడా నేను అన్నటువంటి అహంకారంతో, నాకే అన్నీ తెలుసు అన్నటువంటి దురహంకారంతో, మనం చెప్పినటువంటి మాటే అన్నిట్లో చెల్లాలి అన్నటువంటి ముండి పట్టుదలతోటి మనందరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఇంట్లో కూడా ఏం చేస్తాము? మనదే రాజ్యము అన్నట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము.
అంటే ప్రతి దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఒక ప్రభుత్వోద్యోగే ఉన్నాడనుకోండి, ఆ ప్రభుత్వోద్యోగి ఏంటి, ఒకరికి ఒక కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు ప్రతినిత్యం ఇస్తూ ఉంటాడు. ప్రతినిత్యం అలా కొన్ని కోట్ల రూపాయలు ఒక కంపెనీకి, ఒక కార్యాలయానికి అందచేస్తున్నందుకు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అతనికి కొంత జీతాన్ని ఇస్తున్నారు. అలా జీతాన్ని ఇస్తూనే ఏం చేస్తారు, అతన్ని పర్యవేక్షిస్తూనే ఉంటారు. అతన్ని పర్యవేక్షిస్తూ ఏ కారణం చేత అతడు తప్పు చేశాడని తెలిసినప్పటికీ కూడా, ఇప్పుడు చూడండి, మనం ఎంతో మందిని గమనిస్తూ ఉంటున్నాము. ఈ ప్రభుత్వోద్యోగే కనుక మీకు ప్రతినిత్యము నేను ప్రతిరోజు కూడా మీ కార్యాలయానికి ఇన్ని కోట్ల రూపాయల చెక్ ఇస్తున్నాను, కాబట్టి మీరు నాకు కొంత ఇవ్వండి అని అడిగాడు అనుకోండి, లేకపోతే ఒక కంపెనీ నుంచి తీసుకోవాలని చూశాడనుకోండి, ఆ యొక్క ప్రభుత్వ యజమాని కనుక, అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతోద్యోగి ఎవరైతే ఉన్నారో అది కనిపెట్టాడనుకోండి, ఏ క్షణంలో అయినా అతన్ని ఉద్యోగంలో నుంచి తీసివేయవచ్చు. ఎందుకు, అతడు అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి. ఎంతమందిని చూడట్లేదండి, ఇప్పుడు ఎంతో మందిని మనం ప్రత్యక్షంగా మనకి ఎన్నోసార్లు టీవీలో చూస్తూ ఉంటాము, అవినీతికి గాలం పడ్డటువంటి వారు అని. నిజానికి ఏ పెళ్లి సంబంధానికో వెళ్ళామనుకోండి, మన అబ్బాయికో అమ్మాయికో, అలా పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కూతురు తండ్రో పెళ్లి కొడుకు తండ్రో మీరే కదండి. మొన్న అవినీతి గురించి పట్టుబడింది, మీ ఇంట్లోనేట కదా ఇంత బంగారం దొరికింది, మీరేనేంటి మీలాగానే ఉన్నారు అని ఎవరన్నా మనల్ని ఎదురు ప్రశ్నించారనుకోండి, నిజానికి ఎంత కష్టంగా ఉంటుందండి. మనం వింటున్నటువంటి వారికి కూడా ఎంత కష్టంగా అనిపిస్తుంది. ఆ బాధ అనుభవిస్తున్నటువంటి వారికి తల దించేసుకునేలా ఉంటాయి ఆ మాటలు. అంటే ఎప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడినప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి విధుల నుంచి తొలగించేటటువంటి అవకాశము ఆ యొక్క కంపెనీలో పనిచేస్తున్నటువంటి యజమానికి ఉంటుంది. మరి ఈ యజమానిని కూడా తీసేటటువంటి అధికారము ఇంకా పై అధికారులకి ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే ఒకరి నుంచి అధికారం ఇంకొకరికి పెద్దగా ఇవ్వబడుతూనే దానికి కొన్ని హద్దులను నిర్ణయించారు. అలాగే అమ్మవారు కూడా ఏం చేసింది, మనకంటూ మనకు కొన్ని హద్దులను నిర్ణయించింది. ఈ నాలిక రుచి చూడడానికి అనగానే రుచి చూడడం కోసం మనం ఏం చేస్తాము, ఇక జీవితం అంటే ఒక తినడం కోసమే పుట్టినట్టు కొంతమంది చూడండి, పొద్దున్న లేవగానే తినడం, మధ్యాహ్నం తినడం, నిద్రపోవటం, మళ్ళీ సాయంకాలం తినడం, పడుకోవడం, మళ్ళీ రాత్రి షరా మామూలే. అంటే జీవితం అంటే ఏమనుకుంటారు, ఒక్క తినడం కోసమే అంటారు. అంటే ఇచ్చినటువంటి ఈ నాలుక అనేటటువంటి ఇంద్రియాన్ని భగవత్ చింతన ఎందు కాకుండా వారిని వారు ఉద్ధరించుకోవడం కోసం కాకుండా లౌకికమైనటువంటి సుఖాల కోసం వినియోగిస్తున్నాడు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, అరే వీడు ఈ ఇంద్రియాన్ని ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు, ఉపయోగిస్తున్నాడు, కాబట్టి వీడికి అడ్డుకట్ట వెయ్యాలి అని ఏం చేస్తుంది, ఏదో ఒక రుగ్మత రూపంలో ఏ షుగరో పెట్టి బీపీనో పెట్టి అధికంగా ఇక వీడు తింటే చచ్చిపోతాడని చెప్పామనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా అన్నిటికంటే కూడా చాలా భయంకరమైనటువంటి నిజం ఏంటంటే, ఒక వ్యక్తికి చెప్పకూడదు ఏంటంటే, ఎవరికైనా కానీ నువ్వు ఇంకా ఇన్ని రోజుల్లో చచ్చిపోతావని చెప్తే ఎవ్వరూ కూడా దాన్ని స్వీకరించలేరు. ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారు, తాను 100 ఏళ్ళు బ్రతకాలనే కోరుకుంటారు. కానీ ఎంతమంది వైద్యులు కూడి వచ్చినప్పటికీ కూడా మనకి మరణమాసన్నమైనప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని బ్రతికించలేరు, మనం ఏ అధికార పదవిలో ఉన్నప్పటికీ కూడా. మరి ఈ రుచి అనేటటువంటి ఇంద్రియాన్ని కనుక మనం ఇలా ఇష్టం వచ్చినట్లు కనుక మనం ఉపయోగిస్తున్నామనుకోండి, ఆ తల్లి మహారాజ్ని కాబట్టి వీళ్ళని ఎలా అదుపులో పెట్టాలో నాకు తెలుసు, వీళ్ళు ఈ రుచి అనేటటువంటి ఇంద్రియానికి లోబడిపోయి అసలు ఎటువంటి చక్కటి ధర్మకార్యము చెయ్యట్లేదు అని షుగర్ రూపంలో మనకి ఒక రుగ్మతనిస్తుంది. అప్పుడేంటి, అమ్మో నేను తీపి తింటే చచ్చిపోతానేమో అని తీపి తినడం తగ్గించేస్తాము. ఉప్పు కారాలు తింటే బీపీ పెరిగిపోతుందేమో అని ఉప్పు కారాలు తగ్గించేస్తాము. దాంతోపాటు ఇంకా పులుపు తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెరిగిపోతుందేమో అని పులుపు తగ్గిస్తాము. అంటే ఒక రకంగా ఏంటి, సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలని తీసుకోవటానికి మనము అలవాటు పడిపోతాము. అంటే నాలుక అనేటటువంటి ఇంద్రియాన్ని ఆ తల్లి ఇలా లోబరుస్తుంది. వీడు మామూలుగా చెప్తే వినడు, కాబట్టి వీడికి ప్రాణ సంకటం అని చెప్పామనుకో తప్పకుండా విని తీరుతాడు అని ఈ రకంగా మనల్ని తన దారి వైపుకి నడిపించుకుంటుంది. నిజానికి
ఇలా ఇంద్రియ లౌలత్యం లేనటువంటి వాళ్ళు, అంటే ఇంద్రియ లౌల్యం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, షుగర్ వచ్చినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు వ్యాధిగా స్వీకరించరు. ఈ మధుర పదార్థాల కంటే, అంటే ఈ తీపి పదార్థాల కంటే కూడా మధురమైనటువంటి నామము రామనామము, లేకపోతే అమ్మవారి నామము. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటూ ఆ రామనామంలో తరించిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. భగవద్నామాన్ని వారి యొక్క ఊపిరిగా చేసుకొని ప్రతి నిత్యము కూడా అనుభవిస్తూ తాదాత్మ్యం చెందినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా ఏం చెప్తారు, ఈ రుచుల మీద వ్యామోహం ఏముందండి, అన్నిటికంటే రుచికరమైనటువంటి నామం ఆ భగవన్నామం అంటూ తరించిపోయేటటువంటి స్థితికి ఆ తల్లి మెల్లిమెల్లిగా మనల్ని చేరుకోవాలని ఈ రకంగా కొన్ని రుగ్మతలు వస్తుంది. ఈ రుగ్మతలు రావటానికి కూడా మనం పోయిన జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మము, లేకపోతే ఈ జన్మలో చేసుకున్నదో ఉండబట్టే అనేక రకాలైనటువంటి రుగ్మతలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎందుకు, అమ్మవారు మన మీద పనిగట్టుకొని కసిగట్టి మనల్ని దారిలో పెట్టడం కాదు. అయ్యో నువ్వు చేసుకున్నటువంటి పాపాలన్నీ ఈ జన్మలో అన్నా నువ్వు పూర్తిగా తుడిచేసుకోరా అంటూ మనకి అనేక రకాలైనటువంటి రోగాలను పెడుతుంది. ఏ జన్మలోనో మనము ఎవరిని తృప్తిగా తిననీయకుండా, ఎవరికీ కడుపు నిండా పెట్టనీయకుండా ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా నేనే తినాలని, నాకే కావాలని ఎవరమైతే అనుకుంటూ ఉంటామో వాళ్ళందరికీ కూడా షుగర్ రూపంలో, బీపీ రూపంలో ఆహారాన్ని మనస్ఫూర్తిగా తిననీయకుండా అనేక రోగాలని ఆ తల్లే సృష్టించేస్తుంది. తన దారి వైపు తిప్పుకుంటుంది. పోయిన జన్మలో చేసుకున్న పాపాలు ఈ రూపంలో నీకు ప్రక్షాళన అయిపోతున్నాయంటూ మనకి ఒక హద్దుని నిర్ణయిస్తుంది. అలాగే ఇంద్రియాలైనటువంటి కన్ను కూడా అంతేనండి. ఎప్పుడూ కూడా పంచరంగులని, అలాగే ఇంద్రధనుసుల్ని చూడాలని కన్ను కోరుకుంటూనే ఉంటుంది. అలా చూసినటువంటి ప్రతి అందము కూడా నా సొంతం కావాలని కోరుకుంటుంది. అలా సొంతం కావాలి అనుకున్నప్పుడల్లా కూడా మనము ఈ యొక్క మహారాజ్ని పెట్టుకున్నటువంటి కిరీటాన్ని తలుచుకున్నామనుకోండి, అప్పుడు మనకి ఎదుట ఉన్నటువంటి వారు ఒక కూతురుగాను, ఒక తల్లిగానో మనకి కనిపిస్తారు, ఒక చెల్లిగానో కనిపిస్తారు. అలాగే ప్రతి ఇంద్రియాన్ని కూడా తల్లి ఏం చేస్తుంది, ఒక హద్దును పెడుతుంది. ఈ హద్దు దాటితే నువ్వు పాడైపోతావు, నువ్వు పాడవడమే కాదు, నువ్వు ఎత్తినటువంటి జన్మ నిరర్థకమైపోతుంది అంటూ ఒక హద్దుని నిర్ణయించి మనల్ని తన దారి వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నము ఆ తల్లి చేస్తుంది. అంటే ఆ తల్లి ఒక రకంగా కిరీటాన్ని ధరించి మనల్ని దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఆ తల్లి పెట్టుకునేటటువంటి కిరీటం గురించి తెలుసుకోవటం వల్ల మనం ఏం పొందుతాము, మన మనసులో పరివర్తన అనేది మొదలవుతుంది. మనము అయ్యో ఎవరూ చూడట్లేదు కదా అని ఏ పని చేయటానికైనా జంకుతాం. మహారాజ్ని ఆ తల్లి ముల్లోకాలను ఏలుతూ ఉంటుంది. ఆ తల్లి నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉంటుంది. నేను ఇలాంటి పాపపు పని చేస్తున్నాను అంటే ఆ తల్లి తప్పకుండా శిక్షించి తీరుతుంది. ఎందుకు, మనకు కనపడకుండా కూర్చొని ఆ తల్లి నిరంతరం మనం చేసేటటువంటి తప్పొప్పులని రాస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చేసేటటువంటి తప్పులు తెలుస్తాయి ఆ తల్లికి, ఒప్పులు కూడా తెలుస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ తల్లి సింహాసనం మీద కిరీటం పెట్టుకొని కూర్చుంది కాబట్టి మనము ఆ తప్పు చేయటానికి భయపడతామమ్మో, నా తల్లి కూర్చొని ఉంది అక్కడ, నన్ను చూస్తూ ఉంది అని మనలో పరివర్తన అనేది మొదలవుతుంది. కాబట్టి కురువిందమణి శ్రేణి కనస్కోటీర మండిత అన్నటువంటి నామం తెలుసుకున్నంత మాత్రాన మనలో పరివర్తన మొదలైందా లేదా? ఆ తల్లి సింహాసనం మీద కిరీటం పెట్టుకొని కూర్చుంది కాబట్టి నేను తప్పు చేస్తే ఆ తల్లి పసిగడుతుంది. ఆ తల్లి నేను చేసినటువంటి తప్పుని పసిగట్టిన తర్వాత మళ్ళీ మర్నాడు ఉదయం నిద్రలేచి అమ్మా శ్రీమాత అని నేను అనగలుగుతానా అన్నటువంటి భయము వలజడి మన హృదయంలో కలిగిన మరుక్షణము ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తాము, మనకి మనం బందీలమైపోయి ఆ తల్లి యొక్క పాదాల చెంత నిలిచిపోతామంటే తప్పు చేయాలంటే జంకేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఎప్పుడు జరుగుతుంది, ఈ కురువిందమణి శ్రేణి కనస్కోటీర మండిత అనేటటువంటి నామము యొక్క అర్థం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన
మనలో పరివర్తన అనేది మొదలవుతుంది. నిజానికి ఇది కలియుగం కాబట్టి మానవులకి కూడా ఏంటి, అప్పుడప్పుడు తప్పు చెయ్యాలన్నటువంటి ఆలోచన రావడం చాలా సహజంగానే జరుగుతుంది. కానీ ఆ తప్పును కూడా చెయ్యకుండా ఉంచగలిగేటటువంటి స్థితి ఈ నామానికి ఉంది. అంటే భక్తి భావాన్ని మన హృదయంలో పెంచేటటువంటి నామము ఈ నామము. ఆ హరుడి పైన, ఆ యొక్క తల్లి పైన మనలో భక్తి భావం పెరిగేటట్టుగా చేసేటటువంటి నామం ఈ నామము. పైగా కురువింద మణిశ్రేణి అనగానే, కురువిందము మణులు అనగానే పద్మరాగమణులు. మనకి రావణ గంగ అనేసి ఒక నది ఉంటుంది. ఈ రావణ గంగలో సౌగంధికములు, కురువిందములు, స్ఫటికములు అనేటటువంటివి చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఈ యొక్క కురువిందములో నుంచి వచ్చేటటువంటి ఈ పద్మరాగమణులు ఏవైతే ఉన్నాయో, ఈ పద్మరాగమణులు చాలా ప్రశస్తమైనటువంటివి, అంటే చాలా గొప్పనైనటువంటి క్వాలిటీ కలిగినటువంటివి. కాబట్టి ఏంటి అంటే మొదటి తరగతికి చెందినటువంటి నా మణులు ఈ పద్మరాగమణులు. ఇలాంటి పద్మరాగమణులు ఏ రంగులో ఉంటాయట? ఎర్రటి మంకిన పువ్వు ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగులో ఈ పద్మరాగమణులు ఉంటాయి. అలాగే ఎర్రటి మందార పువ్వు ఎలాగైతే ఉంటుందో ఆ యొక్క రంగులో ఈ యొక్క పద్మరాగమణులు ఉంటాయి. అలాగే మన శరీరంలో ఉండేటటువంటి రక్తము చిక్కటి ఎరుపు వర్ణాన్ని కలిగి ఎలాగైతే ఉంటుందో ఈ తల్లి కిరీటంలో ధరించేటటువంటి పద్మరాగమణులు కూడా అలాంటి వర్ణాన్ని పొంది ఉంటాయి. ఆ తల్లే అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అంటూ ఆ తల్లి అసలు అరుణవర్ణంలో ఉంటుంది. ఇంకా తల్లి పెట్టుకునేటటువంటి కిరీటం పైన ఉండేటటువంటి మణులు కూడా అరుణవర్ణాన్ని పొంది ఉంటాయి. అంటే మనలో మార్పు అనేది మెల్లిగా వస్తోంది అనడానికి ఒక రకంగా ఇది కూడా కారణమై ఉండొచ్చు. ఎందుకంటే ఎరుపు అంటే మార్పుకు సంకేతం అని మనం చెప్పుకున్నాము. ఈ ఎర్రటి వర్ణాన్ని చూసినంత మాత్రాన మనకి తెలియకుండానే మనలో మెల్లిగా మార్పు రావటం మొదలు పెడుతుంది. ఎంత శ్రేష్టమైనటువంటి ఈ పద్మరాగమణులు పెట్టుకున్నటువంటి నా తల్లి ఆ సింహాసనం మీద కూర్చొని ఉంది కాబట్టి నేను తప్పు చెయ్యను అన్నటువంటి ఆలోచనతో మనం ఏం చేస్తాము, ఆ తల్లి పెట్టుకున్నటువంటి ఆ కిరీటాన్ని మనం కనులు మూసుకొని ధ్యానం చేసేటటువంటి ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేయటం మొదలు పెడతాము. ఆ కిరీటం మీద పైగా ఏముంటుంది? చంద్రవంక ఉంటుంది. చంద్రవంక అనగానే మనకి ఒక ఆలోచన కలుగుతుంది. మనకి శంకర భగవత్పాదుల వారు కైలాసానికి వెళ్ళినప్పుడు 5 ఆత్మలింగాలను ఇచ్చారు. ఆ 5 ఆత్మలింగాలకి కూడా నిత్యము అవి ఉన్నటువంటి ప్రదేశంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని చంద్రమౌళీశ్వరారాధన అని అంటారు. అంటే ఇప్పుడు ఒక రకంగా తల్లిని మనకి అంతర్లీనంగా ఏం చెప్తున్నట్టు, ఆ తల్లి పెట్టుకున్నటువంటి కిరీటం మీద చంద్రవంక ఉంది కాబట్టి ఆ చంద్రవంక శుక్లపక్షంలో ఉండేటటువంటి చంద్రవంక కాబట్టి ఆ చంద్రవంక నుంచి కూడా నిరంతరము అమృతధారలు కురుస్తూనే ఉంటాయి. ఎందుకు? చంద్రుడి నుంచి నిరంతరము కూడా అమృతధారలు కురుస్తూనే ఉంటాయి. చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతి చల్లగా ఉంటుందంటే మన యొక్క ఏదైతే బాధలు ఉన్నాయో అవి తొలగించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ చంద్రబింబాన్ని కూడా మనము చూడగలుగుతాం. ఆ యొక్క చంద్రుడి యొక్క దీన్ని చూడగానే మనలో ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపశమనాన్ని పొందుతాయి. పైగా ఏంటి, మనకి ఈ యొక్క ఊహలో ఆ చంద్రబింబాన్ని ఆ యొక్క మణులలో కూడా ఏంటి, ద్వాదశాదిత్యుల యొక్క శక్తిని అందులో కూడా క్రోడీకరించారు మన విశ్వకర్మ. ఆ తల్లి యొక్క కిరీటాన్ని తయారు చేసింది ఎవరో కాదు, విశ్వకర్మ తయారు చేసినప్పుడు జ్యోతిష్ మండలంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆరాటపడ్డాయిట. మేము కూడా వచ్చి ఆ తల్లి కిరీటంలో చేరుతాము అని విశ్వకర్మ ఆ తల్లి యొక్క కిరీటాన్ని తయారు చేస్తున్నప్పుడు జ్యోతిర్మండలంలోని శక్తులన్నీ కూడా అడిగేసరికి ఆ ద్వాదశాదిత్యులన్నిటినీ కూడా ఆ తల్లి యొక్క కిరీటంలో మనకి ద్యోతకం చేశారు విశ్వకర్మ. అంటే ఈ యొక్క మణులన్నీ కూడా ఏంటి, ద్వాదశాదిత్యులే.
ఈ ద్వాదశాదిత్యుల్ని ఒక్కసారి తలుచుకున్నా చాలు మనకి ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుందండి. ఎందుకు? ఆదిత్యుడు అంటేనే మనకి ఆరోగ్య ప్రదాత. కాబట్టి ఈ ద్వాదశాదిత్యుల యొక్క నామాలని, ద్వాదశాదిత్యులు అన్నటువంటి విషయాన్ని మనము ఒక్కసారి అనుకున్నప్పటికీ కూడా మనకి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. కాబట్టి ఈ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అనగానే ఏంటి? ఆ యొక్క కిరీటంలో సూర్యుడు ఉన్నాడు, అలాగే చంద్రుడు ఉన్నాడు. అంటే ఏంటి? ఒక రకంగా అంతర్లీనంగా సూర్య చంద్ర మౌళీశ్వరిగా మనల్ని ధ్యానం చేయిస్తున్నారు వసిన్యాది దేవతలు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం కనులు మూసుకోగానే ఆ తల్లి యొక్క పెట్టుకున్నటువంటి కిరీటము, ఆ కిరీటం ఎంతో చక్కగా పొడుగ్గా ఉండి బంగారంతో చేయబడినదై అనేక రకాలైనటువంటి రత్నాలతోటి మణులతోటి పొదగబడినటువంటిదిగా కనిపిస్తూ మధ్యలో మంకెన పువ్వులా ఉన్నటువంటి ఎరుపు రంగు వర్ణం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మణులు, అలాగే స్ఫటికాలతో కూడుకొని ఉండి, అలాగే ప్రతి మణి చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ, అంటే ఏంటి? మనం ద్వాదశాదిత్యులే అని చెప్పుకున్నాం కదా ఆ కిరీటంలో ఉన్నవి. ఈ కిరీటంలో ఉన్నవన్నీ కూడా ద్వాదశాదిత్య శక్తులే కాబట్టి అవి ఎంతో కాంతులీనితూ ఉన్నట్లుగా కనుక మనం ఒక్కసారి ధ్యానం చేస్తే మన మనసు కూడా ఏమైపోతుంది? భక్తి భావము ఇంకా మెండుగా కలుగుతుంది. ఇది వరకు ఉన్నదానికంటే కూడా ఇంకా ఎంతో భక్తిని మనము పొందగలుగుతామంటే, నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే మనల్ని మనము ఆ తల్లి ఎదుట బందీగా చేసుకోగలుగుతాం. మనల్ని మనము ఆ తల్లి యొక్క పాదాల చెంత నిలుపుకొని, అమ్మ అంతా నీకే, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నిన్నే ధ్యానం చేస్తూ ఉన్నాను, అంతా నీ దయ అన్నటువంటి పూర్తితోటి ముందుకు వెళ్ళిపోతామంటే ఇక్కడ ఏం జరుగుతోంది? మన అహంకారం అనేది ఇక్కడ తొలగింపబడుతోంది. ఎప్పుడైతే అహంకారం అన్నది తొలగింపబడుతుందో ప్రతి ఒక్కరిలో కూడా, మీకు నాకు అని కాదండి, అందరిలో కూడా మమతానురాగాలు పెళ్ళుబుగుతాయి. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో ప్రతి వారిలో కూడా, అహంకారం ఎప్పుడైతే ఉంటుందో మనకి తెలియకుండానే కొంతమంది మీద అకారణంగా ప్రేమ ఉంటుంది, అలాగే ద్వేషము ఉంటుంది. ఎప్పుడైతే మనము అహంకారాన్ని విడిపోయి మనల్ని మనము అక్కడ దాసోహం అంటాము, దాసోహం అన్నటువంటి మరుక్షణంలో ఏం జరుగుతుంది? మీకంటే నేను చాలా చిన్నవాడిని అన్నటువంటి ధోరణిలో మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అందరిపైన కూడా ప్రేమానురాగాల యొక్క శక్తి పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒకే విధంగా చూడగలుగుతాము. అలా చూస్తూ మనం భక్తి తత్వం వైపు వెడలేటటువంటి ప్రయత్నంలో ముందడుగు వేస్తాము. అంటే ఈ తల్లి యొక్క కిరీటాన్ని మనం తలుచుకున్నంత మాత్రాన ఇన్ని రకాలైనటువంటి లాభాలున్నాయి. ఏదో కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అని చదివేయటం కాదు, ఆ నామము యొక్క అర్థం తెలుసుకుంటే కనుక మనం ఎంతో చక్కటి ఫలితాన్ని పొందుతాం. ఆ కిరీటం మామూలు కిరీటం కాదు, ఆ కిరీటంలో ద్వాదశాదిత్యులు ఉన్నారు, చంద్రుడు ఉన్నాడు, తదేనాటి చంద్రబింబం ఉంది. కాబట్టి ఇది మనకి అభ్యున్నతికి కారణము. మనము ఈ తల్లి యొక్క కిరీటాన్ని ధ్యానం చేసినంత మాత్రాన మనలో భక్తి భావం పెరగటమే కాకుండా తప్పు చెయ్యాలన్నటువంటి సంకల్పమే రాకుండా, అంటే ఆ తల్లి చూస్తోంది నేను తప్పు చేస్తుంటే అన్నటువంటి ఆలోచనతోటి మనం తప్పు చేసేటటువంటి ప్రయత్నానికి కూడా వెనక్కి వెళ్ళిపోతాము. ఈ రకంగా మనకి వసిన్యాది దేవతలు ఎంతో చక్కటి నామమైనటువంటి ఈ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అన్నటువంటి నామాన్ని అనుగ్రహించారు. నిజానికి అనేక మంది ధ్యానంలో ఈ నామాన్ని చదువుతూ ఆ తల్లి యొక్క కిరీటాన్ని చూసి ధన్యత పొందినటువంటి వారు ఉన్నారండి. వారిలో ఒకరు దూర్వాసో మహర్షి. ఈ దూర్వాసో మహర్షి గారైతే అసలు ఆ తల్లి యొక్క కిరీటాన్ని చూస్తూ కామాక్షి దేవతను ఎంతో కొనియాడారు. ఆర్య ద్విషతి అనేటటువంటి దానిలో ఆయన ఆ తల్లి యొక్క కిరీటం గురించి చెబుతూ, తల్లి యొక్క కిరీటాన్ని మనం తలుచుకున్నంత మాత్రాన మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు అణిగిసిపోవటమే కాదు, లౌకికమైనటువంటి విషయాల పట్ల మన మనసు పరుగులు తీయకుండా అలౌకికమైనటువంటి ఆనందాన్ని వెతుక్కునే స్థితిలోకి మనం వెళ్ళిపోతామని చెప్పారు. అలాగే
మనకి ఈ మూకశంకరుడు కూడా అలాగే చెప్పాడండి. మీరు ఉద్ధరణ పొందాలి అంటే అమ్మవారి యొక్క ఎరుపు వర్ణాన్ని చూస్తూ మనం ఎలాగైతే ఉద్ధరణ పొందుదామని ప్రయత్నం చేస్తున్నామో అలాగే ఈ యొక్క కిరీటాన్ని దర్శనం చేసుకున్నంత మాత్రాన మన మనసులోని పరివర్తన వస్తుంది. పంచతన్మాత్ర సాయిక కదా, కాబట్టి ఏంటి, మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అంటే ఉట్టి కొట్టే స్థితికి మనము చేరుతాము. నిజానికి ఉట్టి కొట్టడం అంటే చూడండి, మనము కొన్ని పండగల్లో ఉట్టి కొడుతూ ఉంటాము. నిజానికి ఉట్టి కొట్టడం ఎందుకు చెప్పండి? అంటే ఏంటి, కుటుంబంలో ఎవరో ఒకరు ఆ భగవద్నామాన్ని పలుకుతూ ఆ భగవంతుడిని ధ్యానం చేస్తూ పరిపక్వాన్ని పొందటమే ఉట్టి కొట్టడం అంటారు. ఉట్టి కొట్టేటప్పుడు చూడండి, ఉట్టి కొట్టాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి పైకి ఎగురుతూ ఉంటాడు. ఆ ఉట్టికేంటి, ఒక చిన్న కుండలో పెరుగుని పెట్టి అటో ఇటో ఒకటి ఆర్చిలాగా కట్టి ఆ పెరుగు కుండని పైకి కిందకి అంటూ ఉంటారు. ఎవరైతే ఉట్టి కొట్టాలని ప్రయత్నిస్తున్నారో అతని మీద నీళ్లు పోస్తూ ఉంటారు. అలాగే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు చేస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహము త్వరగా అవుతుంది. ఎవరికైతే వివాహ యోగ్యత త్వరగా సిద్ధించాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8122512611 సంప్రదించగలరు. అలాగే మనము సామూహికంగా లక్షవత్తి నోము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజు నిర్వహిస్తున్నామండి. ఈ వ్రతము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8122512611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.